కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సంక్రాంతి సంబరాల్లో భాగంగా మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంబంధిత జీవో పత్రాల కాపీలను భోగిమంటలో వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సొమ్మును కాపాడేందుకు ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని వృధా ఖర్చులకు కాదన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలంటే పార్టీ నిధులు వినియోగించాలే తప్ప ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయరాదని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని విమర్శించారు. ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు చిత్తశుద్ధితో ఈ ప్రజల తాలూకు ఆస్తిని క్రియేట్ చేసి 17 మెడికల్ కాలేజీలు, అందులో 7 పూర్తి చేసి మిగిలిన 10 కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఆ 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రజల సంపద. అంటే ఒక మెడికల్ కాలేజ్ అంటే ఒక కారణంలోకి రావడం జరిగింది, కానీ మీరు సంపద సృష్టిస్తలేదు. మీ కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో విచ్చలవిడిగా అప్పులు తెస్తున్నారు. దయచేసి దాని పొంద మనిషి ఆ పార్టీ ఓన్ చేసుకోవాలి. ఆ పార్టీ ఖర్చు పెట్టుకుని ఆ పార్టీ 600 కాదు 1600 అడుగుల విగ్రహం చేయండి, కానీ 1750 కోట్లు ప్రజాధనం వెచ్చించి ఆ విగ్రహం కన్స్ట్రక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ పార్టీ దగ్గర వేలాది కోట్లు ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది. దయచేసి మీ ప్రాపర్టీ కింద మీ పార్టీ డబ్బు ఖర్చు పెట్టి మీ పార్టీ నాయకుడు విగ్రహం ఎంత కట్టించుకున్నా ఇబ్బంది లేదు. అంతేగాని ప్రజాధనాన్ని 1750 కోట్లు మీరు వెచ్చించి దానికి 4-5 మెడికల్ కాలేజీలు కూడా అయిపోతాయి డబ్బుతో. థ్యాంక్ యూ అండి. జై జై రాజా